హాయ్ అందరికీ. ఆలూ మటర్ కుర్మా చేశానండి ఈరోజు. ఆలూ మటర్ కుర్మా హోటల్ టేస్ట్ వచ్చింది, పర్ఫెక్ట్ అనమాట. మనం హోటల్లో కుర్మా ఆర్డర్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదా మీకే అర్థమవుతుంది. కళాయి పెట్టుకున్నాను. ఈలోగా పొటాటోస్ కట్ చేసుకున్నాం, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం. ఏంటంటే మరాఠీ మొగ్గ, లవంగ, జస్ట్ అవి వేసాను అనమాట. లవంగాలు, మరాఠీ మొగ్గ, ఉల్లిపాయ ముక్కలు వేసాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి కొంచెం వేగాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఇది ఏంటంటే ఈ కుర్మా కర్రీ మనం రెగ్యులర్గా మన ఆంధ్రాలో తక్కువ వాడుకుంటాం. ఎందుకంటే హోటల్కి వెళ్తే ఆర్డర్ చేసుకుంటాం, కానీ ఇళ్లల్లో తక్కువగానే వండుకుంటాం అని అనుకోవాలి. ఎందుకంటే కొద్దిమంది పెరుగు తినరు. ఈ కుర్మాకి కంపల్సరీ పెరుగు వేయాలన్నమాట. పెరుగు వేస్తేనే రుచిగా ఉంటుంది, లేకపోతే అది కుర్మా కాదు. తర్వాత బఠానీలు, కంపల్సరీగా బఠానీలు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఆలు మటర్ కర్రీ అంతే. మటర్ అంటే ఇవి గ్రీన్ పీస్ అనమాట. ఇవి ఈ సీజన్లోనే వస్తాయి. మనం ఈ సీజన్లో కాకుండా ఇంకా మంచిగా ఉంచుకోవాలి, ఇయర్ అంతా ఉంచుకోవాలి అంటే ఎక్కువ బఠానీలు కొనేసి, కొంచెం బాగా ముదురు బఠానీలు వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ కొనేసి డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో, మామూలు ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంటాయండి బఠానీలు. ఫ్రోజన్ బఠానీలు వస్తాయి కదా, మన మాల్స్లో అట్లా ఉంటాయి కదా ఫ్రోజన్స్, సేమ్ అలాగే ఉంటాయి ఇవి కూడా. కవర్లో వస్తాయి, డబ్బాల్లో వస్తాయి, సేమ్ అలాగే ఉంటాయి ఇవి కూడా. కనుక అదేదో మనమే తయారు చేసుకుని వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అవి వేస్తారు. అలా కాకుండా మనమే కొంచెం బఠానీలు ఒక 4-5 కిలోలు కొనేసి అన్నీ ఓపిక్గా ఓల్చుకుని చక్కగా అందులో పెట్టేసుకుంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక టమాటా రసం వేసానండి. చిన్న అల్లం ముక్క కూడా వేసాను. టమాటా గ్రైండ్ చేసినప్పుడు చిన్న అల్లం ముక్క వేసాను అన్నమాట. దీంట్లో వేసేసి అది కొంచెం పచ్చినీరు పోయిన తర్వాత ఈ రసం పోసేసాను. టమాటా రసం పోసి కొద్దిగా వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు అది ఉడుకుతుంది, చక్కగా మంచిగా ఉడుకు పడుతుంది. మూత పెడతాను ఇప్పుడు దీనికి. మూత పెట్టేస్తే అది మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇది హోటల్స్లో ఎట్లా అంటే గిన్నెలు కడగకుండానే మళ్ళీ అందులో వండుతూ ఉంటారు అనమాట. ఎవరు కస్టమర్ ఏది ఆర్డర్ ఇస్తే అది వండుతూ ఉంటారు. వండినప్పుడల్లా గిన్నెలు కడగాలంటే వాళ్ళకి చాలా కష్టమైపోద్ది. అందుకని అలా ఉంచేసుకుని ఆ గిన్నెలో అది ఖాళీ చేసి మళ్ళీ అదే గిన్నెలో ఇంకో కూర వండుతూ ఉంటారు అనమాట. అట్లా నిన్నటివి మొన్నటివి అట్లా అన్నీ కలిసిపోతూ ఉంటాయి. చక్కగా ఇలా వండడం చూసుకుని మీరు ఇంట్లో చేసుకుని తింటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళు వంట చేసుకుని తింటే బాగుంటుంది. బయట ఫుడ్స్ మీద క్రేజ్ ఉంటుంది, కానీ బయట ఫుడ్స్ ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూస్తే మీకు బయట ఫుడ్స్ మీద విరక్తి, వాంతి, డోపు అన్నీ వస్తాయి. జ్వరం కూడా వస్తుంది గట్టిగా చూస్తే. ఒకసారి నాకు ట్రైన్ ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. కట్లెట్స్ అవి ఇవి బాగా ఇష్టంగా కొనుక్కునేదాన్ని. ఒకసారి నేను ప్యాంట్రీ కార్లోకి వెళ్ళి చూసాను అనమాట. నాకు ఇంకా జీవితం మీద కూడా విరక్తి వచ్చేసింది. ఇప్పుడు కాఫీ కూడా తాగాను నేను ట్రైన్లో. కాఫీ తాగడం కూడా చాలా క్రేజ్ ఉండేదన్నమాట. చాలా ఇష్టంగా కాఫీ కూడా ఎప్పుడు వస్తాడా అని సరదాగా కాఫీ తాగుదాం అట్లా ఉండేది. ఇప్పుడు అసలు కాఫీ కాదు కదా, అసలు ఏమీ ట్రైన్లో కొనుక్కునే పని లేదు. మంచినీళ్ళ బాటిల్ కొనుక్కుంటాం ఎప్పుడైనా కొనుక్కుంటే. అలాగా మనం ఇంట్లో వండుకుంటేనే రుచి, శుచి, అన్నీ, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. కనుక చాలామంది ఇప్పుడు బయట ఫుడ్స్కే అలవాటు పడిపోతున్నారు. దయచేసి అలవాటు మానుకోండి. మళ్ళీ ప్రతి వీడియోలోనే ఇదే చెప్తూ ఉంటాను. మన ఇంట్లో వండుకున్నదే చాలా హ్యాపీగా ఉంటుంది. టైం ఉంటుంది, టైం లేకుండా ఏం ఉండదు. టీవీ చూసే టైమో, లేకపోతే ఏదో ఒకటి టైం త్యాగం చేసి షాపింగ్ టైమో, టీవీ టైమో, పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పే టైమో, ఫోన్ చూసే టైమో ఏదో ఒక అరగంట త్యాగం చేసి మనం ఇంట్లో వంట చేసుకోవచ్చు హ్యాపీగా. అమ్మాయిలు అందరూ వంట అలవాటు మానద్దు. ఇది కూర దగ్గర పడుతుందండి. ఆ ముక్కలు ఉడికినాయి లేదో చూసుకుంటే కొంచెం పెరుగు వేసేసుకుంటాం. ఇప్పుడు ఇది ఏంటంటే
మనకి పెరుగు ఇష్టం లేదనుకోండి, కొద్దిమంది పెరుగు తినరు. పెరుగు తిన్న వాళ్ళు పెరుగు వేయడం మానేయండి, కానీ కుర్మాలో కంపల్సరీ పెరుగు ఉండాలి. అలాగే టమాటో తినని వాళ్ళు ఉంటారు. టమాటో తినని వాళ్ళు ఉంటే కనుక టమాటా స్కిప్ చేసేసి మిగతా అంతా మామూలుగా వండుకోవచ్చు. చూడండి, పెరుగు వేసేసాను. ఈ కర్రీ ఏంటంటే చపాతీలోకి చాలా బాగుంటుంది, తర్వాత బిర్యానీలోకి, పులావుల్లోకి, బగారా రైస్, వాటన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఉట్టి అన్నంలో కూడా కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలు రైస్లో కూడా కలుపుకుంటే, వైట్ రైస్లో చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో. నిజంగా తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనం హోటల్కి వెళ్ళి తిన్నట్టే ఫీల్ అవుతాం. హోటల్లో టేస్ట్లు బాగుంటాయి, కానీ రుచిగా శుభ్రత ఉండదన్నమాట. శుభ్రత గురించి నేను మాట్లాడుతున్నా. అందరికీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.